నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైంది. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చూసినట్లయితే 2026 మార్చి మనకు 24న కంప్లీట్ అవుతానుంది. ఫిబ్రవరి 23న మనకు ఎగ్జామ్స్ మొదలై మార్చి 24న మనకు ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే ఉందో కంప్లీట్ అవ్వనుంది. ముందుగా మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి షెడ్యూల్ చూద్దాము. ఆ తర్వాత సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి షెడ్యూల్ చూద్దాము. అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ చూసినట్లయితే మనకు ఫిబ్రవరి 23న పేపర్ 1 మనకు సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉందో అంటే మనకు సాంస్క్రిట్ లేకపోతే తెలుగు ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఈ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ఫిబ్రవరి 23న మనకు ఎగ్జామ్ జరగనుంది. అదేవిధంగా ఫిబ్రవరి 25న మనకు ఇంగ్లీష్ పేపర్ జరగనుంది. ఫిబ్రవరి 27న హిస్టరీ పేపర్, ఫిబ్రవరి 28 మనకు హాలిడే వస్తుంది. ఆ తర్వాత మార్చి 1 కూడా మనకు హాలిడే వస్తుంది. మార్చి 2న వచ్చేసరికి మ్యాథమెటిక్స్ పేపర్ మనకు జరగనుంది. అదేవిధంగా మార్చి 5వ తేదీ చూసినట్లయితే మనకు జువాలజీ అదేవిధంగా మ్యాథ్స్ పేపర్ కూడా జరగనుంది. మార్చి 3, 4 2 రోజులు ఇక్కడ మనకు హాలిడేస్ వస్తున్నటువంటి విషయం గమనించాలి. అదేవిధంగా మార్చి 7వ తేదీన ఎకనామిక్స్ పేపరు, మార్చి 10వ తేదీన మనకు ఫిజిక్స్ పేపరు, అదేవిధంగా మార్చి 12వ తేదీన కామర్స్, సోషియాలజీ, మ్యూజిక్ పేపరు, అదేవిధంగా మనకు మార్చి 14వ తేదీన సివిక్స్ పేపరు, అదేవిధంగా మార్చి 17న కెమిస్ట్రీ పేపరు, మార్చి 20వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా లాజిక్ పేపరు, మార్చి 24న మోడర్న్ లాంగ్వేజ్ మరియు జాగ్రఫీ సంబంధించిన పేపర్ మనకు చివరి రోజున జరగనుంది. సో ఈ విధంగా మనకు ఫిబ్రవరి 23న ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ మొదలై మార్చి 24న ముగుస్తూ ఉంది. మరి సెకండ్ ఇయర్ సంబంధించి చూసినట్లయితే ఫిబ్రవరి 24న అంటే ముందు రోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది, నెక్స్ట్ రోజు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 24న చూసినట్లయితే మనకు సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ లేకపోతే తెలుగు ఏదైతే ఉందో ఆ పేపర్ ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన మనకు ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 28న హిస్టరీ లేదా బాటనీ ఈ రెండు పేపర్లు ఉంటాయి అదే రోజు, హిస్టరీ మరియు బాటనీ. అదేవిధంగా మార్చి 3న మ్యాథమెటిక్స్ మరియు సివిక్స్ పేపరు, మార్చి 6వ తేదీన జువాలజీ, ఎకనామిక్స్ ఈ రెండు పేపర్లు ఉంటాయి. మధ్యలో మనకు 4, 5 2 రోజులు హాలిడే వస్తుంది. మార్చి 9వ తేదీన మ్యాథమెటిక్స్, ఇక్కడ కూడా మనకు 7, 8 2 రోజులు హాలిడే వస్తుంది. మార్చి 11వ తేదీన ఫిజిక్స్, కామర్స్, సోషియాలజీ, మ్యూజిక్ పేపర్ ఈ 3 పేపర్లు ఉంటాయి ఆ రోజు. 4 ఎగ్జామ్స్ ఉంటాయి ఆ రోజు, ఫిజిక్స్, కామర్స్, సోషియాలజీ మరియు మ్యూజిక్ సంబంధించినటువంటిది.